బుల్లితెరపై టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ప్రసారమవుతుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఆ తర్వాత 6 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. ఇక ఇప్పటివరకు సృష్టివర్మ, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ, రమ్య మోక్ష, భరణి ఎలిమినేట్ కాగా గతవారం భరణి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హౌస్లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఫైర్ బ్రాండ్గా హౌస్లోకి అడుగుపెట్టిన మాధురి కేవలం 3 వారాల్లోనే బయటకు వచ్చేసింది. ఈ వారం గౌరవ్, మాధురి డేంజర్ జోన్ ఉండగా గౌరవ్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మాధురి ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చిన తర్వాత తన బిగ్ బాస్ జర్నీ ఏవీ చూసి ఎమోషనల్ అయ్యింది. మాధురి ఎలిమినేట్ కావడంతో తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజ్ పైకి వచ్చాక ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పుకొచ్చింది మాధురి. బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్తో ఆడుతుంది అనుకున్నానని, కాని తను తనలాగే ఆడుతుంది. తను చాలా స్వీట్ అంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో ఏడవనన్నా నేను ఏడవట్లేదు అంటూ తనూజ కూడా ఎమోషనల్ అయ్యింది. కళ్యాణ్ చాలా జెన్యూన్ అని, ఎలాంటి మాస్క్ లేకుండా చాలా చక్కగా ఆడుతున్నాడని, డీమాన్ చాలా స్వీట్ అండ్ క్యూట్ బాయ్ అని చెప్పింది. భరణి ముళ్ళు ఇస్తూ 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే మాస్క్తో భరణి అని, అందరినీ వెన్నుపోటు పొడుస్తారని చెప్పింది. ఆ తర్వాత దివ్యకు ముళ్ళు ఇస్తూ తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్ పైనే ఎక్కువ కాన్సంట్రేషన్ పెడుతుంది. పక్కవాళ్ల గేమ్ ఎక్కువ ఆడటానికి ట్రై చేస్తూ ఉంటుందని చెప్పింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మాధురి మొదటి రోజునే పెద్ద రచ్చ చేసింది. ఆ తర్వాత తన మాట తీరు మార్చుకోవాలని నాగార్జున హెచ్చరించడంతో ఇప్పుడిప్పుడే తన ఆట తీరు సైతం మార్చేసింది. మొదట్లో గొడవలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న మాధురి ఆ తర్వాత తన ఆట, మాట తీరుతో జనాలకు దగ్గరయ్యింది. అదే సమయంలో ఊహించని విధంగా బయటకు వచ్చేసింది. అయితే దాదాపు 3 వారాలు ఇంట్లో ఉన్న మాధురి సుమారు 1,20,000 రూపాయలు అందుకున్నట్లు సమాచారం.